ఒకరు తెర మీద హల్చల్ చేస్తున్నారు, ఇంకొకరు తెర వెనుక హంగామా చేస్తున్నారు. కానీ ఇద్దరు ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అల్లరి ఫస్ట్ పుట్టి తర్వాత వాళ్ళిద్దరు పుట్టారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు, కొనిదెల వారి ఆడపడుచులు, ద మోస్ట్ హ్యాపెనింగ్ కొనిదెల సిస్టర్స్ సుష్మిత అండ్ నిహారిక with me today on my very special show Dialogue with Prema, only on iDream. Hi. Hi Prema. Correct na introduction? నాకు స్టైల్లో ఇట్ వాస్ గుడ్. నిజమా కదా చెప్పండి. మీరిద్దరు గ్యాంగ్ అప్ అయిపోతారంట. అందరిని ఒకవైపు పెట్టేసి మీ ఇద్దరు ఒకవైపు ఉండి మొత్తం అల్లరి చిల్లరిగా గొడవ అందరూ మమ్మల్ని ఒక కార్నర్ తోసేసి దే గ్యాంగ్ అప్ అగేన్స్ట్ us. అప్పుడు ఉండాలి కదా, హెల్ప్ చేయాలి కదా, సో అక్కతో పాటు ఉండి. అంతేనా? ఇద్దరిలో ఎవరు మోర్ అల్లరి? ఇద్దరు కలిస్తే ఇంకా అల్లరి. బట్ ఇండివిజువల్ గా మీకు స్ట్రెంగ్త్ ఉండదా? ఇండివిజువల్ గా నిజంగా నాకు ఫ్యామిలీలో అయితే కజిన్స్ దగ్గర ఇండివిజువల్ గా స్ట్రెంగ్త్ లేదు. అన్యకతో కలిస్తే ఎక్కడ లేని స్ట్రెంగ్త్ వస్తుంది. సీరియస్లీ. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన, ఏం చేశారు మీ ఇద్దరు? ఇల్లు పీకి పందిరేసిన ఒకటేదన్నా చెప్పగలిగేది? ఐ థింక్ మేమిద్దరమే we are the only ones who can gang up against Charan because he is the biggest bully of amongst all our cousins. ఇంకా తన్ని ఏడిపించే వాళ్ళంటే ఇంక మేమిద్దరమే. we are the only ones who can actually pin him down. నేను భయపడుతూ ఏడిపిస్తా చరణ్. అది ఆ కాంబినేషన్ చరణ్ తట్టుకోలేదు అసలు. నేను భయపడుతున్నావు కానీ నన్ను ఏడిపిస్తున్నాను. సో that's our USP. కానీ మీరిద్దరు సపరేట్గా ఉంటే మాత్రం చరణ్ మిమ్మల్ని ఆడుకుంటారట ఒక రేంజ్లో. చాలా. హీఈస్ ద బిగ్గెస్ట్ బులీ. చెప్పాను కదా, హీఈస్ వెయిట్ చేస్తాడు ఛాన్సెస్ కోసం మమ్మల్ని ఇద్దరిని ఎలా అయినా పట్టుకుని. సింగిల్గా దొరికామంటే నిహారిక అన్నారు కదా, టెలివిజన్ షోస్ తను చేసే టెలివిజన్ షోస్ మీద మహా కామెడీ చేసేసారు, మిమ్మల్ని బాగా ఏడిపించారు. ఎప్పుడు ఏడిపిలేదా? ఎప్పుడు? ఓహో, షోస్ ఫస్ట్. ఎస్. అందరూ ఏడిపించారు. ఎందుకు అరుస్తున్నావు? టీవీలో వాళ్ళకి అక్కడ మైక్ పెడతారు కదా, ఇంటి వరకు వినిపించాలని వాయిస్. ఎందుకు అప్పుడు స్టేజ్ మీద ఏదో ఎక్సైట్మెంట్ లో అరిచేసా, 2 seasons కి అరిచా. సో అదే అనమాట, అదే బిగ్గెస్ట్. అది చరణ్ వాళ్ళే కదా అందరూ అన్నారు ఊర్లలో. ఎందుకండి మైకులు పెడతారు కదా, ఇంటి దాకా వినిపించేలాగా అరవాలా మీరు? నేర్చుకుంటాం కదా, ఎప్పుడో ఒక లైఫ్ నేర్చుకోవాలి కదా, అప్పుడు నేర్చుకోండి. అయితే మీ ఇద్దరు చూడండి ఎంత అనూహ్యంగా, ఒకళ్ళేమో తెర మీద దడదర వాయించేస్తున్నారు అందరినీ. యాంకరింగ్, షార్ట్ ఫిల్మ్స్, అదేంటది వెబ్ సిరీస్, సినిమా. తెర వెనుక అసలు చిరంజీవి గారికే స్టైలింగ్. అమ్మో, మైన్ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్. నో ఐ డోంట్ థింక్ సో. వాట్ యు థింక్? అయినా చాలా కాంప్లెక్స్ అది కదా. You should play the role of a daughter and a stylist. Yeah. On the set. అదే చెప్పారు వినాయక్ గారు చెప్పారు అనమాట. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు సంక్రాంతి రిలీజ్ అప్పుడు, యాక్చువల్లీ హనీ పాప సెట్లో ఉండో మీకు చాలా ప్లస్ అయింది, బికాస్ డాడీకి దెబ్బ తగిలినప్పుడు కూడా యూ వర్ ద ఫస్ట్ ఎయిడ్. And he felt home. ఇక్కడ కాదు కదా, అక్కడ అయినప్పుడు కూడా. That's why Charan was saying it was very comfortable for him. తన సెట్లో లేకపోయినా it was nice because you were there. ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నువ్వు ఆన్ యువర్ జాబ్ యూ హ్యావ్ టు బీ దర్ ఎనీవే, కాబట్టి మా అందరికి కంఫర్టబుల్గా ఉండింది. సో కానీ అయినా కూడా సుష్మిత అప్పుడు చెప్పండి, కమ్బ్యాక్ ఫిలిం ఒకటి ఫస్ట్, అదే పెద్ద బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. చిరంజీవి గారిని ఇంకా ఫ్యాన్స్కి నచ్చినట్టు అసలు ఆయన చూడాలని జనాలు అట్లా అనుకుంటారు. ఆల్ ద ఫ్యాన్స్ వాంట్ టు సీ హిమ్ లైక్ దాట్. అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎస్పెషలీ ఆయన 62 years, ఆ ఏజ్ కనపడకుండా ప్లస్ అలా అని మరీ యంగ్గా కూడా కనపడకూడదు. సో ఇవన్నీ ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. ఎలా అంటే మైండ్లో ఏమేమి థాట్స్ వచ్చాయి ఆ టైంలో వెన్ యూ యాక్చువల్లీ వర్ పిక్డ్ టు డూ స్టైలింగ్? Actually, honestly, when Charan asked me this, my first apprehension or first thing was how will I spare time from my kids? Was my first thought. Adokate na attention tappa. Otherwise, with my rapport with dad అండ్ ఎలా చేస్తాను, ఎలాగా అవుట్ జరుగుద్ది, ఇవన్నిట్లో అన్నిటికీ నాకు ఐ డోంట్ ఫీల్ ద ప్రెషర్ అంటిల్ వి యాక్చువల్లీ ప్రాజెక్ట్ స్టోరీ వినిన తర్వాత, క్యారెక్టర్స్ వినిన తర్వాత, ఆ స్టేజ్ వరకు అయితే నాకు ఆ భయం లేదు. నా పిల్లల దగ్గర నుంచి నా టైం ఎలా స్పేర్ చేసి ఈ వర్క్కి ఎలాగా, బికాస్ కమ్ బ్యాక్ ఫర్ మీ ఆల్సో ఇట్ వాస్ అ కమ్ బ్యాక్ ఫ్రమ్ అ మదర్ టు అ వర్కింగ్ ఉమెన్. బట్ స్టోరీ అన్నీ వినిన తర్వాత అప్పుడు ఇంకా 2 characters డిఫరెన్సెస్ ఎలా చూపించాలి,
లైక్ మీరు చెప్పినట్టు అంత యంగ్గా షుడ్ నాట్ బి అ వాన్ బి యంగ్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైమ్ ట్రెండీగా కూడా చూపించారు. దాంట్లో మేము చాలా హోంవర్క్, చాలా థాట్ వెళ్ళింది వెనకాల. పర్సనల్ ఏం నచ్చింది హారిక? 2 క్యారెక్టర్స్ చిరంజీవి గారు. శంకర్ స్టైలింగ్ బాగుందా లేకపోతే? అయ్యో నేను ఎనీడే కత్తిసీను. ఆ సాంగ్స్ ఎవరైతే అలా డాన్స్ చేస్తారో నాకు అదే ఫేవరెట్ సాంగ్స్. ఎస్పెషలీ మై ఫేవరెట్ కాస్ట్యూమ్స్ ఎంటైర్ మూవీలో. ఇంకోసారి ఓన్లీ సాంగ్స్ కోసం ఇంకోసారి చూడాలి, కావాలని చూడాలనిపిస్తుంది కదా. 2సారి 150 అలా కాకుండా ఏమేసారు ఎగ్జాక్ట్గా బూట్స్ చూడడానికి, చెప్పే ప్యాంట్ చూడడానికి, టీషర్ట్స్ చూడడానికి ఇంకోసారి చూడాలి. బికాస్ ఇట్స్ సో స్టైలిష్. అండ్ నిజంగా ఐ థింక్ దెర్ వాజ్ అ మ్యాసివ్ డిఫరెన్స్ 2 క్యారెక్టర్స్కి స్క్రీన్ మీద. ఇట్ వాస్ వెరీ నైస్. నాకు చెప్తున్నారు ఏదో, నేను సినిమా చూసేటప్పుడు మా ఫ్రెండ్స్ నాలో హన్యకని చూసుకొని కొడుతూ చెప్తున్నారు, అరే వాడు అద్దరిపోయినా అసలు నువ్వు హన్యకకి చెప్పు. బికాస్ మై ఫ్రెండ్స్ ఆల్సో నో హర్. నువ్వు చెప్పాలి హన్యక అని. చెప్తాను డోంట్ వరీ. చిరంజీవి గారు ఆ పర్టికులర్ అమ్మడు కుమ్మడు సాంగ్ అప్పుడు మీరు సెలెక్ట్ చేసిన కాస్ట్యూమ్ చూసాను, ఒక్కసారి వాజ్ టేకెన్ అ బ్యాక్ అంట కదా. ఇవి ఎలా వేసుకోవాలి, బాగోదేమో. దానికి కాన్సెప్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు అండ్ చాలా ప్రెజెంటేషన్స్ డిస్కషన్ జరిగేటప్పుడు టూ ఎక్స్పెరిమెంటల్. ఇవన్నీ నాకు ఐ డోంట్ థింక్ నాకు సెట్ అవుతాయి. నాకే ఐ హ్యాడ్ టు కన్విన్స్ మై సెల్ఫ్. ఇంత మొత్తం సినిమా దగ్గర నుంచి దట్ వాజ్ ద లాస్ట్ సాంగ్ వి షాట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్. సో లాస్ట్కి వచ్చేసరికి ఇప్పటి వరకు మనం చాలా సేఫ్గా ఇదిగా వెళ్ళాము. దిస్ ఇస్ వెరీ ఎక్స్పెరిమెంటల్, బాగా ఫ్యాషన్గా ఉంటుందేమో. సో ఇస్ ఇట్ ఓకే అని నేను ఫస్ట్ నా థాట్ ప్రాసెస్ నేను కన్విన్స్ అయ్యి అప్పుడు ప్రెజెంట్ చేసేసరికి ఈవెన్ హీ సెడ్ ద సేమ్ థింగ్. బట్ దెన్ సమ్హౌ ఐ హ్యాడ్ వన్ కన్విక్షన్ ఇట్ విల్ వర్క్ బికాస్ ఇట్స్ సచ్ అ డాన్స్ నంబర్. అంత హిట్ నెంబర్కి కొంచెం వీ క్యాన్ ఎక్స్పెరిమెంట్ బిట్ అనిపించింది. ఐ థింక్ థ్యాంక్ఫుల్లీ దట్ షుడ్ ఇట్ వర్క్ పాజిటివ్లీ అనుకుంటున్నాను. మీకేమనిపించింది హారిక? ఎస్పెషల్లీ అమ్మడు కుమ్మడు సాంగ్లో దిస్ స్కీమ్ ఆఫ్ కలర్స్, అసలు షర్ట్ ఒకటి, ట్రౌజర్ ఒకటి, లుంగి ఒకటి. నాకు అసలు సాంగ్ అప్పుడు అరవడమే సరిపోయిందిగా. అంతేనా? ఫస్ట్ టైం చూసినప్పుడు అసలు సారీ నేను ఏది చూడలేదు అనేక. ఫస్ట్ టైం అయితే ఏది పాట స్టార్ట్ అయిందా విసిల్స్, క్లాప్స్, అరుపులు అదే ఉండిపోయింది. ఆబ్వియస్లీ మామూలు బయట ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేశారో అది అన్యక కూడా చూడలేదు, మర్చిపోయాను. సో బట్ ద సెకండ్ టైమ్ ఐ సా, ఆఫ్ కోర్స్ ఐ అబ్జర్వ్. ఫస్ట్ సాంగ్స్ చూసినప్పుడు కూడా చెప్పాను నేను ఫోన్ చేసి, ఇట్ ఇస్ ఫ్యాబులస్. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒత్తి డాడీకి చేయడం కాదు, షీ డిడ్ ఫర్ ద బ్యాక్ డాన్సర్స్ ఆల్సో. అండ్ వాళ్ళకి చేయడం వల్ల, వాళ్ళ కాస్ట్యూమ్స్ వల్ల డాడీ స్టూడ్ అవుట్. ఎంత బ్యూటిఫుల్ కాస్ట్యూమ్, సూపర్ కాస్ట్యూమ్ వేసిన డాడీ. వాళ్ళ కాస్ట్యూమ్ కలర్స్ వల్ల డాడీ అవుట్ఫిట్ ఇంకా షైన్ అయింది. అండ్ దట్ వాస్ వెరీ స్మార్ట్ ఐ ఫెల్ట్. ఒక సాంగ్లో అయితే సైడ్ డాన్సర్స్ ఉన్నారు, బట్ దే వర్ లైక్ మూవింగ్ ప్రాపర్టీస్ లాగా డాడీ ఒక్కలే స్టూడ్ అవుట్ అయ్యారు ఆ సాంగ్లో. ఒక్క సుందరిలో వన్ స్పెషల్ ఇది అది మాత్రం వెరీ ట్రెండింగ్ ఉంది ఆ సాంగ్. యా, ఐ వాస్ జస్ట్ గోయింగ్ టు మెన్షన్ దట్. ఐ థింక్ ఇట్స్ హిమ్. ఆయన he transforms in front of the camera. He's a totally different person. అంటే ఏం క్లోజ్ చేసినా ఆయనకు అది సెట్ అయిపోతే అలా. I think నా జాబ్ ఈజీగా చేశారు ఆయన. బట్ సుష్మిత, ఎప్పుడైతే ఫస్ట్ నాన్నగారు అమ్మో ఇవి వద్దు, ఈ బాబోయ్ ఇది వద్దు అని అన్నప్పుడు ఎలా కన్విన్స్ చేశారు మీరు? ఏమని చెప్పారు ఆయనకి? అంటే నేను ఎక్కువ ఆర్గ్యూ చేయడం ఏం చెప్పను, ఇది బాగుంటుంది మీరు వేసుకోవాలి డాడీ ప్లీజ్ అంతే అని. ఆయన ఏమంటున్నా సరే నేను ఇదే చెప్తానే ఉంటాను. దెన్ హీల్ అండర్స్టాండ్, ఓ అయితే సంథింగ్ దే రియలీ థాట్ ఆఫ్ అండ్ ఇదే వేసుకోవాలనుకుంటారేమో పాపం వాళ్ళు, సరే వేసుకుని చూద్దాం అంటారు. సో ఒకసారి ఆయన వేసుకుని సెట్లోకి వెళ్ళిన తర్వాత హిజ్ మూడ్ చేంజెస్, ఎవ్రీథింగ్, హీ జస్ట్ అడాప్ట్స్ ద డ్రెస్. ఇంకా ఓకే అవుట్ఫిట్ హీ జస్ట్ ఓన్స్ ఇట్. అండ్ ఎలా అయినా ఆయన హీ ట్రాన్స్లేట్స్ ఇట్ ఇన్ టు ద సాంగ్ బ్యూటిఫుల్లీ. సాంగ్ కానీ సీన్ కానీ ఏదైనా. కానీ ఫస్ట్ సాంగ్ అదే బయటకు వచ్చింది, అమ్మడు కుమ్మడు. అది ఫస్ట్ ద స్క్రీన్ మీద చూడగానే ట్రైలర్లు అసలు ఫస్ట్ డేనే ఇట్ వాస్ వెంట్ టు మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ద మ్యూజిక్ వాస్ సచ్ ఎ చూడగానే అప్పుడు కరెక్టే అన్నారా? కరెక్ట్ సెట్ చేసే డ్రెస్ ఏమన్నారు? అన్నారు చాలా బాగుంది యాక్చువల్గా, నాట్ బ్యాడ్. ఇంత ఎక్స్పెరిమెంటల్కి వెళ్ళినా సరే బాగా సెట్ అయింది. ఇట్స్ గాట్ అమేజింగ్ రివ్యూస్. సో గుడ్, సబాష్ బేటా. నిహారిక, మీరు చెప్పాలి ఒకటి ఇంపార్టెంట్ థింగ్. సుష్మితలో ఈ టాలెంట్ ఉంది అని మీకు తెలుసా? అంటే మీ బోత్ చెప్పినట్టు మీ ఇద్దరు చాలా బాండింగ్ ఎక్కువ కదా. అసలు నాకు యాక్చువల్లీ అన్యకి ఉండింది ఒక స్టోర్. సో అక్కడ ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు స్టూడియో. ఫస్ట్ టైం ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు ఫ్యాషన్ అప్పుడే లైఫ్లో. టై అండ్ డై అని నాకు అసలు ఆ పేర్లు కూడా తెలియవు. అయితే వెనకాల వెళ్ళి వాళ్ళు చేస్తున్నారు అక్కడ
ఏంటి కొంటారు కదా చేస్తున్నారేంటి ఇక్కడ, నాకు అసలు ఏం అర్థం కాల. నేను అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇలా క్లాత్కి ఇలా టై చేసి ఇలా చేస్తే డిఫరెంట్ కలర్స్ వస్తుంది. అప్పుడు ఓ వావ్ హనిక వెరీ టాలెంటెడ్ హనిక, ఓ మై గాడ్. అప్పుడు నుంచి చిన్నపిల్లలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం చాలా ఈజీ కదా. నాకు అంతే, నాకు స్టైల్ అసలు పెద్ద ఐడియా లేదు, ఓన్లీ హనిక. ఏదైనా డౌట్ వచ్చినా ఫస్ట్ గాట్ ఇన్బార్న్ స్టైల్ కదా, సో అలాంటి వాళ్ళకి ఫ్యాషన్ అనేది ఇట్స్ నాట్ అ సెపరేట్ ఎంటిటీ అనమాట. అది ఇట్స్ వాళ్ళకి ఇట్స్ జస్ట్ బై బర్త్ లోపల నుంచి వచ్చేస్తుంది అలా. ప్లీజ్. మరి నీ సినిమా ఒక మనసు, ఆ ఒక మనసుకి ఎందుకు సుష్మిత గారిని అడగలేదు స్టైలింగ్ చేయమని? అంతగా రియల్లీ తెలిసినప్పుడు అప్పుడు కంబ్యాక్ చేయలేదు కదా. ఐ వాంటెడ్ హన్యక టు కంబ్యాక్ విత్ డాడీస్ మూవీ. అంతేనా? అంతే, నేను కూడా అదే wished for a special comeback for me. ఓకే. డాడీ మూవీ హన్యకకి సూపర్ గా ఉంటుంది అని సాక్రిఫైస్ డాడీ కోసం సాక్రిఫైస్ చేశాను నేను. ఓకే, ఇంటి నుంచి కామెంట్స్ చెప్పు సుష్మిత, ఎస్పెషలీ మదర్. అమ్మ ఏమన్నారు? అమ్మకు కూడా ఇది యాక్చువల్లీ అమ్మ ప్రెజెంటింగ్, ఓకేనా? సురేఖ గారు ప్రెజెంట్ చేశారు మూవీ, చరణ్ ప్రొడ్యూసర్. బాబోయ్ అసలు ఇందులో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీరు వెరీ క్రిటికల్ ప్రొడ్యూసర్స్ ఐ హావ్ హ్యాడ్. అందరూ చాలా చాలా ఆనెస్ట్ ఒపీనియన్స్ ఇస్తారు. బాగుందంటే చాలా బాగుంది, ఇట్ విల్ వర్క్ వెల్. బాగాలేదంటే ప్లీజ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, గివ్ ఆల్టర్నేటివ్స్. చరణ్ కానీ అమ్మ కానీ ఇద్దరు వెరీ క్రిటికల్ విత్ దేర్ ఒపీనియన్స్. సో అది చాలా హెల్ప్ అయింది నాకు, ఎందుకంటే అంత ఆనెస్ట్ ఒపీనియన్స్ అండ్ లాస్ట్ మినిట్ చేంజెస్కి మనకు కావాలి. లైక్ వీ నీడ్ పీపుల్ టు టెల్ మీ ఆనెస్ట్లీ హౌ ఇట్ ఇస్. సో దానికి అమ్మను చరణ్ ఆర్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్. అంతేనా? ది వెరీ క్రిటికల్ ఆర్ మీరు తీసుకున్న ప్రతి స్టెప్ని సపోర్ట్ చేస్తూ వచ్చారా? ఎట్లా ఉన్నారు? యా, దేర్ క్రిటికల్ అంటే లైక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. దే వాంట్ ద బెస్ట్ ప్రోడక్ట్, సో దే వాంట్ టు హెల్ప్ మీ అండ్ మేక్ ఇట్ ఈజీ ఫర్ మీ. So they'll give exact correct opinions. Idi ilaga, this is working on him. Every time my dad walks out, makeup costumes ayin tarata amma okkasari chudali, and then she'll tell, he's looking fantastic today, or everything is fine, maybe shoe marustava. Alantavanni she observes quite a bit. My god, she also knows a lot, pretty good. Ante obviously kada, she's seen in so many years చూసి ఇంకా తను ఆయన ఎలా ఉండాలి, హర్ ఐస్ ట్యూన్ టు ఇట్. ఐ థింక్ ఎప్పుడైనా బిగ్ టైం హైట్ టైం ఆర్గ్యుమెంట్స్ అయ్యాయా? ఈ పలానా కాస్ట్యూమ్ ఉండాల్సిందే ఎట్టి పరిస్థితిలో, మీకు తెలీదు, ఇట్ హ్యాస్ టు గో దిస్ వే? నో, సమ్హౌ అందరం సేలింగ్ ద సేమ్ బోట్, వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ ఎప్పుడు. సో అంత కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ రాలా, బికాజ్ స్క్రిప్ట్ విన్నప్పుడు వి ఆల్ హ్యాడ్ దిస్ ఒక టైప్లో మూడ్ ఉండాలి మూవీకి, ఒక కైండ్ ఆఫ్ ఏమంటారు స్టైల్ ప్రివేల్ అవ్వాలి హోల్ సినిమాకి అన్నది. వి వర్ ఆన్ ద కామన్ పేజ్, మీ చరణ్, డాడ్, ఆల్ ఆఫ్ అస్. సో అంత కాన్ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఎప్పుడు రాలా. ఒక స్మాల్ క్విజ్ క్వశ్చన్ అడుగుదాం నిహారిక, మన ఇద్దరం. షీస్ గుడ్ అట్ క్విజ్. అంతేనా? ఏ క్విజ్ అంటే ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారు రెండు రోల్స్ ప్లే చేశారు. అయితే రెండు కాస్ట్యూమ్స్ డిఫరెన్సెస్ ఏంటి? ఆవిడ సెకండ్ టైం చూసింది కాబట్టి కాస్ట్యూమ్స్ కోసమే చూసానని చెప్పారు కదా. సో రెండు పాత్రలు నిజమా కాదా మీరే అడగాలి సుష్మిత, ఒక రెండు ప్రామినెంట్ క్వశ్చన్స్ అడగాలి. ఆ రెండిట్లో మీరు చూసిన అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటి, ఏది నచ్చింది? ఇద్దరులో ఎవరికి కలజోడు ఉంటుంది? కత్తిసీను ఆర్ శంకర్. ఇద్దరు పెట్టుకుంటారు యాక్చువల్గా, ఒకరు సన్ గ్లాసెస్, ఒకరు ఐ గ్లాసెస్, పవర్ గ్లాసెస్. You were wrong. Excuse me? మీరు అడగలేదు కదా, అసలు మీ సెషనే కాదు అది. ఓకే, ఆస్క్. ఓకే, సో అదే ఇద్దరి పాత్రలు మీరు చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేశారు. స్టైల్ డిఫరెన్సెస్. ఆయన జోబులో పెన్ ఉంటుంది, ఆయన చేతిలో ఎప్పుడు పేపర్లు ఉంటాయి, నీతల్లో బుర్ర ఉంటుంది. ఆయన శంకర్ ఓకే స్టైలింగ్ అంటున్నారు కదా, బట్టలు శాండిల్స్ వేసుకుంటారు ఆయన, ఈయన షూస్ పాష్గా వేసుకుంటారు. ఇంకా నాట్ బ్యాడ్, ఈయన ప్రాపర్ దొంగలాగా రెడీ అవుతారు, అన్ని రాబ్ చేసిన ఎక్స్పెన్సివ్ స్టఫ్ లాగా ప్రాపర్ దొంగలాగా రెడీ అవుతారు. ఆయన పాపం సాదా సీదా నాకేం తెలీదు, ఐఎమ్ హియర్ టు హెల్ప్ ఎవ్రీ వన్ అన్నట్టు వేసుకుంటారు శాండిల్స్. రెండు చెప్పేసాను, చాలా సూపర్ అసలు. కరెక్టేనా సుష్మిత? వేస్ మై హ్యాంపర్. కానీ చాలా బేసిక్ ఆన్సర్స్ అనిపిస్తుంది. చాలా బేసిక్ ఇచ్చింది, అంత చాలా మంచిగా అసలు
అరే భలే ఐడెంటిఫై చేసింది అన్నట్టు ఏం లేదు. ఇంకెవరు చూడండి, ఇంకెవరు అబ్జర్వ్ చేయండి అలాంటి. సెకండ్ సీన్ లో శంకర్ గారు లాస్ట్ బటన్ ఉంటది కదా, ఎలా చెప్తారండి అంత డీటెయిల్ గా? చెప్పాలి మరి, అదే మీ అబ్జర్వేషన్. లాస్ట్ బటన్ డిఫరెంట్ కలర్ థ్రెడ్ తో కుట్టారు చూడండి. అవునా? క్లైమాక్స్ ఫైట్ లో అంటే థ్రెడ్ దొరకకుంటారా? థ్రెడ్ దొరక ఫ్యాషన్ ప్రేమ. ఎవ్రీ షర్ట్ ఆఫ్ శంకర్ లాస్ట్ బటన్ డిఫరెంట్ కలర్ థ్రెడ్ తో కుట్టారు. వావ్, దెన్ వి షుడ్ అప్రిషియేట్ నిహారిక. బిగ్ హ్యాండ్, బిగ్ హ్యాంపర్ ఫ్రమ్ ప్రేమ గారు. ఎక్కడ అంతా ప్రోగ్రామ్ అయిపోయాక ఫైనల్ గా ఓకే గిఫ్ట్ హ్యాంపర్. అయితే శంకర్ క్యారెక్టర్ కి ఎక్కువ మీరు లినిన్ వాడారు కదా? లినిన్ అండ్ దెన్ హ్యాండ్లూమ్స్ అండ్ లినిన్ మోర్. కత్తి సీను క్యారెక్టర్ కి చాలా ఫ్లోరల్ గా అనిపించాయి. Supporting farmers, so it has to be closer to earth, organic material. Nizangane truly we went for those. Okay. So we didn't want to use synthetics in Meda. So character has to show sincerity, believing a cause, and fighting for organic stuff. So we went for those fabrics. I think Katisrino is such a city style character. So ఇంకా అన్ని స్టైల్స్ వి ఎక్స్పెరిమెంటెడ్, వి వెంట్ ఆల్ అవుట్ ఫర్ హిమ్. సో మీరు ఓన్లీ చిరంజీవి గారికి చేశారా, లేకపోతే కాజల్కి అక్కడ మిగతా క్యారెక్టర్స్కి ఎవరికన్నా కూడా చేశారా సినిమా? ఫర్ ద సాంగ్స్ అన్ని బ్యాక్ డాన్సర్స్ ఫర్ ఆల్ ద సాంగ్స్, అండ్ ఫర్ లక్ష్మీ రాయ్ ఫర్ ద స్పెషల్ నంబర్. ఫర్ కాజల్ ఐ డెంట్ డూ, దేర్ వాస్ హర్ వెరీ గుడ్ స్టైలిస్ట్ అర్చా మెహతా అని. She both of us worked very closely, and for scenes which had a combination scenes of hero heroine, no? So we worked closely to what colors we should do to complement each other. Okay. But she had her own stylist who was equally very good. నేను ఇంద్రాక్షి గారు కూడా మీతో కొన్ని రోజులు పనిచేశారని విన్నాను. Yeah. She worked in the beginning for a while. Okay. She's also got good energy. She's very lively. Good company she was. Yes. She's pretty good energy she has. నిహారిక స్టైల్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? మీకేమనిపిస్తుంది సుష్మిత? Niharika has a very laid back, natural style, and it's not made up. It's not trendy ga undalani try cheyadamo ala ledu. It's very relaxed, very natural style she has. ఎంతైనా న్యాచురల్ బ్యూటీ కదా, ఎలా ఏం వేసుకున్నా అలాంటి వాళ్ళకి స్పెషల్ స్టైల్, స్పెషల్ ఫ్యాషన్ ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కొంచెం మీరు కూడా ఏమైనా స్పందిస్తే ఈ విషయం మాకు కావాలి. విన్నాక నాకు చలనం లేకుండా పోయిందండి. ఇంకేం పొగడ్తలకి నమ్మైపోయింది చర్మం. న్యాచురల్ బ్యూటీ అంట. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారా లేదా చరణ్ గారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఇచ్చారా చరణ్ గారి కంటే? చరణ్ గారు అంటే ప్రొడ్యూసర్ మంచి నేను ఉన్నాను ఆ రోజు మూవీ నుంచి, అందరం డాడీ ఇంటికి వచ్చాం అనమాట. అప్పుడు నామా గట్టిగా హక్ చేసుకొని నేను ఏం చెప్తుందో నామా అని చూసాను. నా కొడుకు అసలే అందం, నువ్వు కొంచెం అందంగా చూపించావు. చాలా మా నాన్నమ్మ. So I think that was the cutest compliment ever. Very cute she was. సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు, మీ మదర్, అలాగే నాగబాబు గారు, ఓకేనా, పద్మజ గారు, అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్, ఒక్కొక్కళ్ళు ఎంత డిఫరెంట్గా ఇచ్చారు కాంప్లిమెంట్. ఐ వాంట్ టు నో. అందరు ఒకేలాగా బాగుంది, చాలా బాగుంది అని చెప్తారా, లేకపోతే ఏమైనా అంటే ఎనీవన్ స్పెసిఫిక్గా నా అలా కాకుండా, అంటే నేను ఎప్పుడు చేస్తాను అలా కాకుండా? నీది కాంప్లిమెంట్సే కాదు అసలు కదా, ఏమన్నది ఉన్నాయిలే ఏదో నిహారిక ఎవ్రీ స్టేజ్ షూటింగ్ అప్పుడు కూడా చూసినప్పుడు చెప్తానే ఉంటుంది. సో హర్స్ ఐ వోంట్ ఈవెన్ బిలీవ్ బికాజ్ షీ లవ్స్ మీ నో సో మచ్. సో నేనేం చేసినా ఈ పాపకి నచ్చుతుంది. మధ్యలో చరణ్ గారు దూరిపోయి అంటున్నారేమో, మధ్యలో చరణ్ గారు దూరిపోయి ఈ మాటలు నమ్మకు, నిహారిక మాటలు నమ్మకు. ఎప్పుడు అంతే. చరణ్ ఇస్ మై చరణ్ అంటానే ఉంటాడు, అన్నీ కదా నీకు సోప్ వేస్తుంది అని. ఎందుకు వేస్తా చరణ్ అన్న సోపు? అది ప్రేమ. యా. సో Charan was the most critical person in my family because also a producer kada, so he can't just compliment me because I'm his sister and kakunda, but he's very constructive, very nice. So I always wait for his opinion. After every schedule, so we see Rush's photographs and he chooses tarvata he tells me continue this mood, it's going well, ledu konni colors marchuddam. Climax scene especially, he was very particular. Katisinu character comes from the pipe lo కూర్చున్న తర్వాత he comes out.
సో అప్పుడు లెట్స్ గో ఫర్ దిస్ బ్రిక్ రెడ్. అండ్ మీద ఎప్పుడు ఎర్దీ కలర్స్ వాడలా, లైక్ శంకర్కి ఎర్దీ కలర్స్ వాడాం. బట్ ఇస్ లెట్స్ డూ దిస్ బ్రిక్ రెడ్, కొంచెం డల్లిష్ రెడ్ అలా వాడదాం, బికాస్ ఇట్ షోస్ ద క్యారెక్టర్ సిన్సియారిటీ అట్ దట్ పాయింట్. అప్పుడు హీ టేక్స్ అప్ దిస్ కాజ్ వెరీ సీరియస్లీ అండ్ ప్రెస్ మీట్ అని పెడతారు కదా, సో అలాంటివన్నీ హీ వెరీ పర్టికులర్లీ సెడ్. సో దట్ ఈస్ అబౌట్ చరణ్. ఇంకా అమ్మ అయితే ఎట్ ఎవ్రీ స్టేజ్ షీ వాజ్ విత్ మీ. ఎవ్రీ స్టేజ్ షీ యూస్ టు టెల్ మీ వాట్స్ వర్కింగ్, వాట్స్ నాట్ వర్కింగ్. అండ్ మై హస్బెండ్ ఆల్సో వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. దట్స్ ఇంపార్టెంట్. ఆయన ఏమన్నారు? ఆయన కూడా చరణ్ లాగా హీఈస్ వెరీ ఆనెస్ట్ విత్ వాట్ వర్క్స్ అండ్ వాట్స్ నాట్. సో ఎవ్రీ టైమ్ నేను సోర్సింగ్ అని వెళ్తాం కదా, లైక్ అబ్రాడ్ అండ్ అదర్ సిటీస్, రాగానే ఫస్ట్ హీ నీడ్స్ టు సీ what have you planned. Shopping bags open chesi, he's really interested in menswear like clothing and much. So he wanted to see and he used to tell me, we want antava uncle meda, this colors will suit him, and he was very interested. And mama Varun Arvind garu, oh, he appreciated it very well. He said, looks so good, and especially Shankar character gurinchi chaala baga chepparu. It really shows that sincerity in him. It worked, it complemented. Really, he looks like an activist. Pakka, out and out. Hair kuda side Iron kuda jailers shirts. So we just gave it, washed and given him. So he appreciated Shankar's character. Very few people spoke about Shankar's character. For a stylist star, Bunny ఏమన్నారు? Stylish star. Bunny, a big fan of songs. He said songs are outstanding. It's so well on him, especially his fitted jeans. Avi chaala baga chesavu. He loved the song costumes. He spoke a lot about song costumes, especially Ammudu Kumudu gurinchi. నాగబాబు గారు ఏమన్నారు? చాలా బాగా చేసావు బంగారు, చాలా చాలా బాగుంది అన్నయ్య, చాలా బాగా చూపించావు. అందరికి ఫస్ట్ అది అన్నయ్య బాగా చూపించావు. మా మామ ఎలా ఉన్నారు. అయితే సుష్మిత, జనరల్గా మన తెలుగు సినిమాలు ఇంకా ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో ఎస్పెషల్లీ పెద్ద పెద్ద బ్యానర్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అండ్ టాప్ హీరోస్ లైక్ చిరంజీవి గారు ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు దే డోంట్ వాంట్ టు టేక్ అ ఛాన్స్. ముంబై నుంచి స్టైలిస్ట్లని, కాస్ట్యూమర్స్ని అలాన్ని వాళ్ళని తీసుకురావటం, వాళ్ళతో చేయించటం, ఇలా ఎక్కువ ఫోకస్ అట్లా ఉంటుంది. హౌ ఇస్ ఇట్ దట్ వాళ్ళు ఏ గట్ ఫీలింగ్తో మిమ్మల్ని పికప్ చేశారు? అంటే కమ్బ్యాక్ ఫిలిం అంటే మీరు తక్కువ నేను అంటలేదు, నేను అనేది ఏంటంటే నిజంగా మీ డౌట్ కాదు, యూజువల్లీ దట్స్ వాట్ హ్యాపెనింగ్. నో, ఈవెన్ టుడే ఇట్ ఇస్ హ్యాపెనింగ్. True. Actually, yeah. Obviously, Bombay is a fashion capital, so and it's Bollywood. So we all look up to Bollywood for style and all that. Ikkada kuda we also did, like when Charan was telling family lo andartho chepta unnadu, like we trying to do this ani, so we were all excited. And nene cheppanu Charan ku, why don't you get one of the best, ante Bollywood lo ever best aithe valలని తీసుకొచ్చి, why don't you do it అని చెప్పాను. He said yeah sure, and we had one really big stylist who would come, did test shoots and all that, and we loved her work. She's done all the big names. It worked really well, test shoots and I felt it was good. But what Charan and Vinay garu allandarki em anipistundante, fashion wise and trend wise she was amazing, but she's missing out on that the true essence of what Chiru is. She's not able to capture that. నాన్నగారి ఫాలోయింగ్ తెలవాలి, నాన్నగారి ఇమేజ్ తెలవాలి. అది కనపట్లేదు ఆ స్టైలింగ్ లో. షీఈ్ ట్రెండీ డెఫినెట్లీ, క్వాలిటీ వైజ్ అవన్నీ బాగా తెలుసుకుంది. నేను క్యారెక్టర్ కూడా షీ సార్ట్ ఆఫ్ అండర్స్టూడ్, బట్ దట్ చిరు ఎసెన్స్ అనేది షీ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ ఇట్. సో ఆ రోజు టెస్ట్ షూట్ అయిపోయి ఇంటికి వచ్చాము, అందరం డిస్కస్ చేస్తున్నాం, చూస్తున్నాం ఫోటోగ్రాఫ్స్. ఐ హ్యాపెన్ టు బీ ఇన్ టౌన్. సో చరణ్ సెడ్, యు నో వాట్, forget all this, I think you should also come back. This has to be your comeback film also. So that's the first time I think I called my husband in frantic anamata, urgent ga. I said, 1 second wait Charan, 1 minute, I'll answer you later. And I called my husband, I said this is what's happening, and నాకేం చెప్పాలో తెలియట్లేదు Charan, because పిల్లల్ని వదిలి నేను అంత టైము ఇక్కడ కేటాయించగలనా లేదా తెలియదు. He said don't even think about it, if it's uncles you have to do it. ఇంకా మిగతాది విల్ ప్రయారిటైజ్ లేటర్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్, అందులో ఏంటి వరీ. వర్కింగ్ విత్ ఫ్యామిలీ ఇంకా అంతకన్నా బిగ్గెస్ట్ ఇంకేముంటుంది. సో అసలు నువ్వు ఆలోచించగా ఫస్ట్ చరణ్కి ఓకే అని చెప్పి మిగతాది మనం మాట్లాడదాం వెన్ యూ కమ్ బ్యాక్ హోమ్ అన్నది. సో ఐ థింక్ హిస్ సపోర్ట్ వాజ్ మై బిగ్గెస్ట్ పాయింట్ టు సే yes to Charan.
So then I came back to Charan and I said, yes, I'll do it. తర్వాత ఖైదీ 150లో ఏదైనా ఒక మోస్ట్ మెమరబుల్ ఇన్సిడెంట్ ఏమైనా గుర్తుందా సుష్మిత? Most enjoyable moment, I can tell you, యా. was my song shoots in Slovenia and Croatia. Sundari and Mimi songs shoot చేసినప్పుడు. సో అది షూటింగ్కి వెళ్తున్నట్టు అలాగా ఏదో వర్క్ ట్రిప్ లాగా అనిపించలేదు, ఫ్యామిలీ ట్రిప్ లాగా అనిపించింది. ఇట్ వాజ్ సో నైస్. అందరూ the whole unit was so close to each other and Vinegar was the heart of the whole thing. My cousin who's working with the production, she was there, Vidyani. I was there, my husband was there. And I wasn't there. She was not there. అవును, ఎందుకు అదేంటి? అందుకనే మోస్ట్ మెమరబుల్ అంటున్నాను. థ్యాంక్ యూ, ఇంటర్వ్యూ అయిపోయింది, అందరు వెళ్ళిపోయింది ఇంటికి, ఇంటర్వ్యూస్ ఓవర్. That's why I said the most memorable part of the film ఏంటంటే, నేను అనుకోవడం ఈ ఒక చిన్న బ్రేక్ విరామంకి మేము చింతిస్తున్నాము, కానీ ఒక విషయం చెప్దామని మధ్యలో. అంటే అందుకే అంత సీరియస్ గా సిన్సియర్ గా మీరు పని చేయగలిగారేమో. ఒకవేళ నిహారిక ఉండుంటే must be కదా, it's a good point. పనంతా పక్కన పడేసి అసలు నిజంగా నేనైతే చేయనిచ్చేదాన్ని కాదు, పక్క అంతేనా? హెల్ప్ గానే వస్తుంది పాపం, కానీ ఎలాగో మరి హెల్ప్ అవ్వదు లాస్ట్కి. సో that was we worked hard and we also enjoyed as much our time. ఎందుకంటే మార్నింగ్ మేము అసలు మా హోటల్ రూమ్లో సన్లైటే చూడలే, బికాజ్ సన్ రైజ్ అవుతుండగా వీ యూస్ టు లీవ్ ఫర్ ద లొకేషన్ అండ్ బై 4:35కి సన్సెట్ అయిపోయేది. సో సన్సెట్ అయ్యే టైంకి మేము ప్యాకప్ చేసి వచ్చేసేవాళ్ళం. So from 5 o'clock, me, Dad, all of us used to really enjoy ourselves, relax in the hotel. That country was beautiful, Slovenia anadi. So really enjoyable moments where me and Dad sat and had long conversations. Really caught up on so many things. Ante appudu varaku shooting hectic ga jarigindi, schedule after schedule. Ours was like a record break speed lo run chesam. So that time was the most enjoyable anamata. So we had all the time after 5 till about 8:30, 9 varaku we used to have long conversations, sit, have hot chocolate our weather lo. Then again from morning 6 o'clock we were all at the breakfast ready. Inka and Aparav garani our main chief is there, so he used to come chasing all of us. Ma time aindamma inka ellipothana car lo ellipothana. So it was amazing working that hard and also relaxing and chilling out with Dad. బట్ నువ్వు చాలా మిస్ అయ్యావు కదా నిహారిక? నాకు వెళ్ళిన తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫొటోస్ లో చూసానండి, నేను అప్పటి వరకు తెలియదంటే ఇమాన్ చేసుకో. పరాలా ఏడ్చేసాను, ఏడాల్సినంత ముందు ఏడ్చేసా, నన్ను తీసుకెళ్ళలేదు ఇంక ఏడుపు కూడా ఆరిపోయింది. బట్ సుష్మిత 2006లో మీకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆబ్వియస్గా అప్ అండ్ డౌన్ తిరుగుతుంటారు, కానీ ఎక్కువ టైం స్పెండ్ చేసినా కూడా నాన్నగారితో ఒక ప్రైవేట్ టైం అనేది దొరకడం కొంచెం కష్టం. ఇప్పుడు షూటింగ్ వల్ల ఒక సపరేట్ లొకేషన్కి వెళ్ళడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయటం, బాండింగ్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ సిట్టింగ్ అండ్ చాటింగ్, ఇట్స్ రియల్లీ మెమరబుల్ కదా. ఏమేమి బ్యూటిఫుల్ థింగ్స్ గుర్తున్నాయి మీకు మేము కాన్వర్జేషన్ మధ్యలో? వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యు కాట్ అప్ ఆన్ ద గ్రేట్ మెమరీస్? Over the time, over the years, and actually more than Dad, and especially after I got married and went, we became like very good friends. And he's always been like my mentor, my spiritual guru in all those senses. We have long conversations about life, about how మనం ఎలాగా లైఫ్ లీడ్ చేస్తే how effective we are as human beings. ఇలాంటివి చాలా డీప్ కాన్వర్సేషన్స్ చాలా మా ఇద్దరి మధ్యలో జరుగుతూ ఉంటాయి. ఆల్సో హీఈస్ ద మోస్ట్ ఫన్ ఫ్రెండ్ ఐ థింక్. అందరి గురించి మాట్లాడుకుంటాం, అందరి మీద కమెంట్లు వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నిహారిక లాంటి దేనికైనా ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉంటాను, మీరు అది గుర్తుపెట్టుకోండి. అంతేనా? దేనికైనా. So and actually my conversations become more fun when Nagbaba is there. He adds fuel to the fire laga. ఉన్న ఫన్ ని ఆయన ఇంకా రెండింతలు పెంచేస్తారు. హీస్ ద లైఫ్ ఆఫ్ అ పార్టీ. సో షూటింగ్ అప్పుడు కూడా ఆయన వచ్చి జాయిన్ అయినప్పుడు వాజ్ ద మోస్ట్ ఫన్. రథాల్ అనుకుంటా, రథాల్ సాంగ్కి షూట్ చేసినప్పుడు ఆయన వచ్చారు. వీ హ్యాడ్ ద బెస్ట్ టైమ్. బాగా నవ్విస్తారు బాబాయ్ అండ్ కాన్వర్సేషన్స్ ఆర్ లైవ్లీ విత్ హిమ్. అప్పుడు నువ్వు గొడవ పెట్టలేదా నిహారిక? ఎప్పుడు? నేను కూడా వస్తాను
లేదు షూటింగ్ కి వెళ్తానని చెప్పాను, కానీ సాంగ్స్ కి అసలు అయ్యా నేను కొంచెం కూడా చూడను, నేను డైరెక్ట్ థియేటర్ చూసాను. చరణ్ కూడా రషెస్ అయిపోయినప్పుడు ఇక్కడికి ఆఫీస్ కి రండి చూద్దామని పిలిచారు. ఐ థింక్ ఎవ్రీ వన్ వెంట, నేను వెళ్ళా. చరణ్ వెళ్ళను సార్, నేను డై హార్డ్ ఫ్యాన్, నేను పాటలు థియేటర్లో చూస్తాను, అప్పుడే నాకు అసలైన ఎనర్జీ వస్తుంది అని. అది కరెక్టే, అలాగే అయింది. దట్స్ ట్రూ. కొంతమంది నేను కూడా ఐ ఎంజాయ్ ఇట్, అంటే ఇప్పుడు సినిమాలో పనిచేసాను కాబట్టి ఐ హ్యాడ్ టు సీ. బట్ ఇంకా మిగతా సినిమాలు, పాత సినిమాలు ఏమి నేను రషెస్ కానీ అలా చూసేదే లేదు, డైరెక్ట్ ఆన్ స్క్రీన్. కానీ చిరంజీవి గారిలో మీరు ఇందాక అన్నట్టు ఒక చాలా హైలీ స్పిరిచువల్ కోషంట్ ఉంది. ఎంత లేకపోతే ఒక వ్యక్తి 30 ఏళ్ళుగా, మోర్ దెన్ 30 years ఇంత దక్క ముక్కలు తిని, ఇంత కష్టపడి, ఇంత స్ట్రగుల్ అయ్యి, ఒక నేమ్, ఫేమ్, మెగాస్టార్ స్టేటస్ అండ్ మొత్తం ఫ్యామిలీని సోల్ బాడీ ఇట్లా షోల్డర్స్ మీద లిఫ్ట్ చేసిన వ్యక్తి, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసినా అలా ప్రశాంతతను అలాగే మెయింటైన్ చేస్తుంటారు. ఐ థింక్ మీరు చాలా నేర్చుకొని ఉంటారు ఆయన లైఫ్ నుంచి, ఆయన మాటల నుంచి. కొన్ని విషయాలు ఆయనతో ఉండుండగానే అలా ఇంబైబ్ అయిపోయి మాలో వచ్చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు కాన్షియస్గా ఆయన చూసి నేర్చుకునేవి ఉన్నాయి. అలా ఐ థింక్ నా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ లెసన్స్ లెర్న్ ఫ్రమ్ హిమ్, నాట్ యాజ్ హిస్ డాటర్, బట్ జస్ట్ బీయింగ్ విత్ హిమ్ యాజ్ అ మెంtor, like he's been my mentor, so I've learned a lot from him. ఎప్పుడైనా ఒక హార్డ్ మూమెంట్ ఆయన ఫేస్ చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది సుష్మిత? అంటే ఈయన ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, ఇట్లా ఇంత స్ట్రాంగ్ ఎలా ఉండగలుగుతున్నారు అని మీకు డూ యాక్చువల్లీ థింక్ లైక్ దట్? యాక్చువల్లీ there was an incident which happened బాగా చిన్నప్పుడు, మేబీ నేను 6-7 years ఉంటానేమో. అప్పుడు నేను స్కూల్ నుంచి వచ్చాను, అప్పుడే ఆయన ఇంకా షూటింగ్ నుంచి రాలేదు. కింద పడి నీ బాగా స్క్రేప్ అయిపోయింది, నాది ఫుల్ ఇక్కడ పెద్ద ప్యాచ్ లేసిపోయింది అనమాట. నేను కేమ్ బ్యాక్ క్రయింగ్. మమ్మీ అన్నీ వేసారు, మొత్తం అందరినీ వేసారు. అప్పుడే డాడీ వాజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ షూటింగ్ అండ్ హీ కేమ్ బ్యాక్. దేర్ వాజ్ అ క్లైమాక్స్ షూట్ ఆఫ్ అ ఫిల్మ్, ఐ కాంట్ రిమెంబర్ విచ్ వన్, విత్ దిస్ ఫైర్ ఇన్ అ ఫ్యాక్టరీ అండ్ ఇక్కడంతా కాలిపోయింది ఆయనకి ఇన్ ద షూటింగ్. సో హీ కేమ్ బ్యాక్ అండ్ అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కదా, సో దే జస్ట్ కేమ్ బ్యాక్ హోమ్ అండ్ mummy was putting ice for him and all that. So that's when she told. అప్పటికి I was still complaining about my knee, చిన్నదాన్ని కాబట్టి ఇంకా నీ నొప్పి వస్తుంది అని ఏడుస్తూ ఉంటే she told, నీ హర్ట్ కంపేర్ చేసుకుని ఆయన హర్ట్తో నీ హర్ట్ కంపేర్ చేసుకో, just see how much he's got burnt and he's not saying anything. So I don't, it's not even a comparison, I'm a child and obviously I'll cry, but somehow that's in my mind so strongly. So నేను ఇప్పుడు హర్ట్, ఫిజికల్ హర్ట్ అనే కాదు, ఈవెన్ మెంటల్, ఈవెన్ emotionally someone hurts you, I don't take it so much into my heart. I've become much stronger person. With that small example, and ఊరుకోబెట్టడానికి ఊరికే అని ఉంటారు అమ్మ అప్పుడు, but that somehow stuck in my head and I've become much stronger as a person emotionally and physically after that incident. నిహారిక, మీరు కూడా ఐ థింక్ చిరంజీవి గారితో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది మీకు, ఎస్పెషల్లీ అంటే నాగబాబు గారు, మీ ఫాదర్, మీ ఇద్దరు గొడవలు అల్లర్లు బాగా చేస్తారు, అది మాకు తెలుసు. మీరు ఒకసారి ఒక సందర్భంలో ఇంటర్వ్యూకి డాడీ అంటే అదొక స్పెషల్ లవ్. బట్ చిరంజీవి డాడీ చిరంజీవి డాడీ అలవాటు అయిపోయింది, అన్యక వాళ్ళు డాడీ అంటారు. అవును, డాడీ అనొచ్చు కదా అప్పుడు, చిరంజీవి డాడీ అంటే చాలా మంది అడిగారండి డాడీ ఏంటి, సో మీ డాడీ జబర్దస్త్ లో బాగా చేస్తారంటే, జబర్దస్త్ లో వచ్చేది మా నాన్న, మా డాడీ ఖైదీ 150 లో. అంటే ఆబ్వియస్లీ బయట అందరు నాన్న డాడీ అంటారు, సో మీకు జనాలకు అర్థం కావడానికి ఇంకా చిరంజీవి డాడీ అని స్టార్ట్ చేయాలి. డాడీ అనే పిలుస్తాను, ఇంట్లో డాడీ అనే పిలుస్తాను, మీకు అర్థం అవడానికి పేరు పెట్టి పక్కన డాడీ. మీ నాన్ననేమో నాన్న అంటే నాగబాబు నాన్న అన్నను, నాగబాబు నాన్న నాన్న అంటాను. బట్ ఎప్పుడైనా ఇప్పుడు రీసెంట్లీ, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం, మీకు ఎన్నో ఆస్పిరేషన్స్తో, ఎంతో ఎక్సైట్మెంట్తో మీరు ఫస్ట్ సినిమా ఒక మనసు చేశారు, అది డిడ్ నాట్ డూ వెల్, అంటే మీరు అనుకున్న స్థాయిలో ఆడలేదు. అప్పుడు ఫస్ట్ మూవీ కాబట్టి ఆబ్వియస్గా, అండ్ యువర్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్ ఆల్సో కొంచెం ఉంటుంది కాస్త ఫీలింగ్, అయ్యో ఏంటి ఫస్ట్ మూవీ ఇలా అయిపోయిందని. ఆ టైంలో ఇప్పుడు చిరంజీవి గారు మీతో ఏమన్నా చెప్పారా? అంటే కలిసారా? అసలు అలాంటిది మాట్లాడి అంటే బేసిక్గా నాకు లోపల ఉన్నా కూడా
నేను బయటకు చూపించే మనిషిని కాదు, నాకు లోపల ఇఫ్ ఐ ఫీల్ అరే ఏంటి ఇలా అయిపోయింది, లైఫ్ వేస్ట్ అయిపోయింది అన్నదాకా వెళ్ళినా కూడా నేను బయట ఎక్కువ చూపిను. చాలా క్లోజ్ అయితేనే చూపిస్తాను. అండ్ నాకు నాన్న వాళ్ళకి కూడా ఎందుకు చూపినంటే నేను బాధపడే చూసి వాళ్ళు ఇంకా బాధపడతారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ దెమ్ దట్ పెయిన్. చాలా సెన్సిబుల్ గర్ల్ షీస్ అండ్ తన ఎమోషన్స్ని తను చాలా బాగా మేనేజ్ చేసుకోగలదు. చాలా తక్కువ మంది ఏజ్లో అలా ఉంటారు అనుకుంటా. నీకు చెప్పలేదా సుష్మిత? Didn't she share with you? మూవీ గురించి లేదా? No, అదే అన్నాను, షీఈ్ వెరీ మెచ్యూర్ ఫర్ హర్ ఏజ్. అది చాలా బాగా హ్యాండిల్ చేసుకుంది. అండ్ షీఈ్ వెరీ, ఇట్స్ ఓకే, ఇట్స్ జస్ట్ వన్ ఆఫ్ ద స్టెప్పింగ్ స్టోన్స్. సో షీ మూవ్డ్ ఆన్ వెరీ ఫాస్ట్ అండ్ షీఈ్ వర్క్డ్ ఆన్ సో మచ్ మోర్ ఫన్ ప్రాజెక్ట్స్ దాని తర్వాత. సో అంటే మేబీ హన్యక డాడీ చాలా సీరియస్ కాన్వర్సేషన్స్ ఇలా ఉంటుంటాయి. నాకు డాడీకి అంత లాంగ్ కాన్వర్సేషన్స్ లేవు. బట్ దెన్ చిన్నప్పటి నుంచి ఇట్టే వచ్చేసింది, చేసేద్దాం ఇది ఎలాగున్నా. అండ్ యూ ఆస్ మై డాడ్ ఆల్సో, ఐ టోల్డ్ హిమ్ నాన్న ఐ డోంట్ నో హౌ దిస్ విల్ డూ ఎట్ ద బాక్స్ ఆఫీస్ బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఐ విల్ నాట్ రిగ్రెట్. నేను ఎప్పటికీ రిగ్రెట్ చేయను. And I still don't. Avuna? Yeah. It's very like a disaster, but I still, it's my first film ane kaadu. I still have a soft corner for my character in that movie. So అలా ఉండిపోయింది. Yeah. True. ఇప్పుడు ఇంకా ఎలాంటి క్యారెక్టర్లు అయినా చేయొచ్చు, కానీ అలాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ రాదు. అది నాకు బాగా తెలుసు. ఎవరిస్తారు సార్ నాకు అలాంటివి? సరే, that's quite bold for a debut actor to take up a character so sincere and serious. సో ఇప్పుడు ఫ్యామిలీలో ఇంక అందరూ వెయిట్ చేస్తున్నారేమో, సుష్మిత మాకు స్టైలింగ్ చెయ్యాలి అని. లైన్లో ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, చరణ్, పవన్ కళ్యాణ్ గారు దాకా ఎందుకండి, నేనే అడిగాను. వీళ్ళే ఉన్నారు. 1 by 1 ఫస్ట్ టైం ఛాన్స్ ఇచ్చాను, ఒక మనసుకి వదిలేసాను. ఇప్పుడు కదా హన్యక చేయాలి. కరెక్ట్. ఇంకా నై చూడుగా. I think Varun asked me also. He wanted me to do, but at that point we were wrapping up Kaidi number 150 and we started doing MEK's Milo Evrokotis world also. So I couldn't deviate more than this from my family also. So I couldn't take up his, and alaga hopefully the rest of my cousins also will ask. కానీ మీరు చూడండి, ఎంతైనా మీరు సడన్ గా ఇప్పుడు ఖైదీ నెంబర్ 150తో మీకు ముందు ఒక సెలబ్రిటీ స్టైలిస్ట్ స్టేటస్ వచ్చేసింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూ బిలాంగింగ్ టు కొనిదెల ఫ్యామిలీ. నేను అనేది అది ఎంత కొనిదెల ఫ్యామిలీ అయినా కూడా మీరు పర్ఫామ్ చేయకపోతే, మీరు దాన్ని సరిగ్గా చూపించకపోతే, ఇఫ్ యూ డిడ్ నాట్ గివ్ ద ఫ్యాన్స్ వాట్ దే వాంట్, ఆబ్వియస్గా మీకు ఆ గుర్తింపు రాదు, నెక్స్ట్ టైం ఛాన్స్ రాదు. Plus it's more pressure. లేకపోతే you are always under the exactly. పెట్టుకొని ఇంకా తింటారు. You are always under the magnified glass. Exactly. They look at you very critically, public, fans. So they'll be waiting to criticize also. Waiting to support undi and waiting to criticize కూడా ఉంది. సో అందుకని అడుగుతున్నాను. సో ఇప్పుడు ఆ స్టేటస్కి వచ్చారు కాబట్టి ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ మీ హెడ్ మీద. Correct. It is very big. హ్యాండిల్ ఇట్. It's a very big responsibility, so I want to take it only one project at a time and give my 100% to it. Also manage with my kids, and I don't live in Hyderabad. That's my biggest challenge. I live in Chennai. My unit is here. My projects happen here. So shuttling lo, my time really goes off in the shuttling. So I plan to take one project at a time. ప్రస్తుతానికి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ మీలో ఎవరికోటిస్ వరల్డ్. సో అది అయిన తర్వాత నెక్స్ట్ అలా వన్ స్టెప్ అట్ టైం వరకే. సో మీలో ఎవరి కోటీశ్వరుడు గురించి మాట్లాడుకుందాం ఒకసారి. యాక్చువల్గా మీలో ఎవరి కోటీశ్వరుడు ఈజ్ అ డిజైన్డ్ ప్రాజెక్ట్. అంటే సిద్ధార్థ్ బాసు గారి ప్రొడక్షన్ అది, అండ్ వాళ్ళకి ఒక సెట్ రూల్స్ ఉంటాయి. అంటే హోస్ట్ అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలాంటి అటైర్ ఉండాలి అని వాళ్ళకి కొన్ని సెట్ రూల్స్ ఉంటాయి. దాంట్లోంచి కొంచెం మీరు డీవియేట్ అయ్యి చిరంజీవి గారి ఇమేజ్కి తగ్గినట్టు కొన్ని చేయాలి. ఆ ఛాలెంజెస్ చెప్పండి. వాట్ ఈస్ ఇట్ దట్ యూ went through? They have a specific format and వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ నుంచి మనం ఎక్కువ డివేట్ అవ్వలేం. బట్ because it's Chiranjeevi, they are okay because his image is bigger than the program itself. So they are okay to deviate a bit, and colors, కొన్ని color schemes గానీ కొన్ని patterns parvala we had that scope to show our creativity. But overall the silhouette has to be formal. Overall the silhouette has to be classic look. So it's completely films nunchi very different from everything, from style to budgets to
way of working. It's a star network, so Suits are compulsory. They have to wear. yeah, either blazers or suits or jackets. Even on the weekend. No? Yeah. యా వాళ్ళకి అన్ని సెట్ Indian occasions like suppose Sankrant రోజు వస్తున్నా దీపావళి రోజు వస్తున్నా Indian is okay. But otherwise has to be formal. ఐ హర్డ్ February 14th వ్యాలంటైన్స్ డేకి మీరు ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారని విన్నా, కరెక్టేనా? మీలో ఎవరు కొట్టేసేవాడికి Yeah. Yeah. ఏమన్నా కొంచెం రివీల్ చేస్తారా? టీజర్లు ఉన్నాయా? Teaser అంటే Will వాళ్ళు have ఇచ్చిన a touch of red in it. yeah, Outfit లో red obviously ఉంటుంది. because it's Valentine's Day. Child teaser. ఇదే టీజర్. ఉన్న ఫార్మాట్ నుంచి కొంచెం డివేట్ అవడం అంటే కలర్స్ వి ఆబ్వియస్లీ వెంట్ విత్ మోర్ బ్రైట్ అండ్ వైబ్రెంట్ రెడ్. సో అదే ఇట్ వాస్ క్వైట్ అ బిగ్ డీవియేషన్ ఫర్ KBC ఆర్ MEK బికాస్ ఆల్ ది వెరీ సోబర్ అండ్ వెరీ క్లాసిక్ లుకింగ్ షో. సో వ్యాలంటైన్స్ డేకి వీ వెంట్ మోర్ ఫన్, మోర్ ఫర్ ద థీమ్. That was a good thing. Little కొంచెం మా క్రియేటివిటీ చూపించడానికి ఛాన్స్ దొరికింది. నిహారిక సుష్మిత స్టైల్ ఎలా ఉంటుంది అంటే తను అందరికి స్టైల్ చేస్తుంది, బట్ వెన్ యూ లుక్ ఎట్ హర్ ఇంట్లో కానీ బయట కానీ ఏమన్నా బయట షోస్కి వెళ్ళినా కానీ లేకపోతే ఏదన్నా అవార్డ్ ఫంక్షన్స్ లేకపోతే ఎనీ సమ్ ఫార్మల్ ఇన్ఫార్మల్గా హౌ డస్ షీ మెయింటైన్? నాకు స్టైల్ ఐకాన్ అట్లా బయట అడుగుతారు కదా, నాకు ఎవ్వరు లేరు. ఫర్ మీ సంధ్యాక ఉంది చిన్నప్పటి నుంచి. నో సీరియస్లీ, ఇప్పుడు కూడా ఈవెన్ రైట్ కూడా చెప్పావు ఇది వేసుకున్నప్పుడు నేను ఫస్ట్ డ్రెస్ వేసుకుని డూ యూ థింక్ హానియా విల్ అప్రూవ్ దిస్? ఓకే షీ విల్. అప్పుడు బయటకి నో షీఈస్ వెరీ అంటే హానియా వాట్ ఎవర్ షీ వేర్స్ ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ షీ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ షీఈస్ వేరింగ్. అండ్ అది నేను చాలా మంది చూడను వేసుకుంటారు, అబ్బా చాలా పెద్ద డిజైనర్ వేసుకుంటారు, కానీ వేసుకునేసరికి అరే డిజైనర్ది ఒకటి నీ ఫేస్ ఒకటి లాగా ఉంటుంది. ఐ సా సో మెనీ పీపుల్ who afford to buy such a big brand, but వాళ్ళ బాడీకి అది సరిగ్గా ఉండదు, ఎవరిదో వేసుకొచ్చినట్టు ఉంటుంది. బట్ ఫర్ హర్ నాట్ ఒకటి కాదు రెండు కాదు, మోస్ట్ ఆఫ్ ద స్టఫ్ ఎవ్రీథింగ్ వాట్ షీ వేర్స్ ఐ థింక్ షీ హ్యాండిల్స్ ఇట్ సో కాన్ఫిడెంట్లీ. అది నాకు నచ్చుతుంది. బికాస్ ఐ పిక్ వాట్ ఐఎమ్ కంఫర్టబుల్. ఫర్ మీ లేబుల్ ఆర్ అ బ్రాండ్ ఇస్ నాట్ అండ్ దట్స్ సంథింగ్ ఐ లవ్. అసలు నాకు చాలా ఇష్టం. నేను ఎవరిలో చూడలేదు ట్యాగ్ ఎవరు చేశాడు ఇది అని చూడదాన్ని. ఇంకా నాకు బాగుంటుందా is what she obviously sees. no ante that's బ్రాండెడ్ వేసుకోరు. I don't wear బట్ ఒక పర్టికులర్ బ్రాండ్ it needn't be brand ani kaadu. Even if it's some small person who's making tana chinna unit lo tanu buttle chesina, if I like it I'll pick it up. ఓకే. It needn't be a big designer or a big brand. Naku it should suit my body type. See the product, not the and నాకు finishes లోపల finishes quality నాకు చాలా ఇష్టం. I like to see really great quality of clothing. సో అది బాగుంటే నాకు ఎవరు చేసినా పర్వాలేదు. ఎనీ డిజైనర్, ఎనీ లేబుల్, ఎనీ బ్రాండ్ ఇస్ ఫైన్. అయితే ఒక మీరు యూ బిలాంగ్ టు దిస్ ఫ్యామిలీ కాబట్టి ఈవెన్ వాట్ యూ వేర్ అన్నది కూడా కొంచెం యాజ్ ఐ సెడ్ ప్రొజెక్షన్లో ఉంటుంది. మీరు బయటకు వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమి వేసుకున్నారు అది కూడా చూస్తుంటారు. ద హోల్ ఫోకస్ విల్ బి ఆన్ దాట్. సో వాట్ కేర్ యూ టేక్ ఇన్ దాట్ పర్స్పెక్టివ్? ఆ యాంగిల్లో మీరు you tell her. సో వీ హ్యావ్ టు డ్రెస్ రెస్పాన్సిబిలీ, దట్స్ ఫర్ షూర్. అంటే జస్ట్ ఏది వేసుకున్నా పర్వాలేదులే అని ఆ రెస్పాన్సిబుల్ డ్రెస్సింగ్ అయితే నేను చేయలేను. తన కూడా షీఈస్ వెరీ లైక్ ఐ సెడ్ షీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ హర్ సెల్ఫ్. That's my నాకు కంఫర్ట్ ఓవర్ ఫ్యాషన్ ఎనీ డే. కంఫర్ట్. సో వీఆర్ నాట్ వెరీ we can't dress very controversially or go crazy all out పిచ్చిగా ఊరికే ఎక్స్పెరిమెంటల్గా ఇలా వేసుకుందాం అనేది మేబీ ఫర్ అస్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, మీరంటే మామూలుగా ఇంట్లో బయట అయితే ఎట్లా వేసుకోవాలన్నది యూ కెన్ మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. బట్ నిహారిక ఫిల్మ్స్ సినిమాల్లో ఉన్నప్పుడు రోల్ డిమాండ్స్ సమ్టైమ్స్ యూ నీడ్ టు వేర్ సమ్ క్లోత్స్. అంటే అలాంటి రూల్స్ ఉన్న వాళ్ళు నా దగ్గర రారని నాకు చాలా గట్టి నమ్మకం. ఎందుకో ఇప్పటి వరకు కూడా రాలే. ఎన్ని ఒక 10 స్క్రిప్ట్లు వినుంటాను, ఒక్కటి కూడా రాలేదంటే ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళు కూడా ట్యూన్ అయిపోయారు. ఈమె చేయదు. మీ వెనక ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కాదు, చాలా మంది ఉన్నారు. సరిగ్గా చేస్తే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అన్యకు కూడా ఉంది. లేదు అంటే ఎవ్వరు ఏ సినిమాల్లో మీరు ఇంత వేసుకోవాలని చెప్పరు. వాళ్ళ ఇష్టం. ఏ హీరో అయినా ఎవరైనా మీరు ఇంత వేసుకోవాలని చెప్పరు. మేబీ సైడ్ వెనకాల డాన్సెస్ చెప్తారు. ఎవరు చెప్పరు. ఇట్స్ దట్ పర్సన్స్ కంఫర్ట్. ఇఫ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ వేరింగ్ ఇట్ అండ్ యాక్టింగ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. దట్స్ ట్రూ.
సో అదర్ దెన్ స్టైలింగ్ సుష్మితలో మీరు నోటీస్ చేసిన అనదర్ టాలెంట్ షీస్ అ ఫ్యాబులస్ కుక్. అసలు హెల్దీ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాం మేము. త్రూ ఐ డ్రీమ్ ప్లీజ్ No, she's అంటే like for everything she has a taste చూడండి, then you tell me if it's worthy of I dream or not. For everything she has a healthier alternative and I think that's great. నేను చెన్నై వెళ్ళినప్పుడు హన్యక్తో ఉంటా. సో ఏం కావాలన్నా బటర్ కావాలి అంటే టేక్ ఆల్మండ్ బటర్. It's healthy. No, I also have other stuff. Yeah. She bakes. I love cooking. Baking. Yeah. Instant cookies ఉంటాయి హన్యకి ఇంటికి వెళ్తే. అంటే మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్, ఐ మీన్ రిఫైన్డ్ ఆయిల్ ఉండదు, కోకోనట్ ఆయిల్ ఉంటుంది. Coconut oil, yeah. See how I found She is also into healthy foods. I'm not. You see me. Your skin shows, Prema, Yeah. that you are into healthy foods. So హెల్తీ ఫుడ్ అంటే కొద్దిలో కొద్ది కొన్ని మెయింటైన్ చేస్తాం, అన్ని అవ్వదు. అన్నీ ఎవరు చేయరు. it's not possible andarki. With this lifestyle, it's hard. But I love cooking because my husband is a crazy health freak. He loves his gym, his workouts, and he eats so consciously. So I had to change my kitchen into a healthy kitchen and have immediate coconut oil, almond butter. And because Hanaka has ఇద్దరు కిడ్స్ కదా, సో షీల్ హ్యావ్ లైక్ ది ఫన్ థింగ్స్. సడన్ గా ఎవరు మా ఇంట్లో అయితే నిజంగా ఎవ్రీడే వస్తే ఐస్ క్రీమ్ ఉండదు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఐస్ క్రీమ్ విత్ కోన్స్, వాఫిల్ కోన్స్ ఏది ఉండదు మా ఇంట్లో. హనీ ఇంటికి అయితే నేను ఎవ్రీడే తిన్నా చెన్నైలో, ఎవ్రీడే. ఇంకా నాకు ఫర్ మీ లైక్ ఎ ట్రీట్. హనీక కుకీస్ అంటే వెంటనే కుకీస్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు. షీ లైక్ వన్ ఏంటి జీనీ ఫుడ్ జీనీ హనీక నాకు. అక్షయ్ పాత్ర. సో ఇక్కడ కూడా వచ్చినప్పుడు వంట చేస్తుంటారా సుష్మిత, లేకపోతే రేర్లీ? ఇన్ మై మమ్స్ హౌస్ నేను తినడానికి వస్తాను, వంట చేయడానికి రాను. మమ్మీ ఇస్ అ బెటర్ కుక్. మై మమ్, ఐ లవ్ మై మమ్స్ హౌస్ ఫుడ్. మై మమ్మే కాదు, ఇక్కడికి వచ్చానంటే ఎన్ని ఆప్షన్స్. మై పిన్నీస్, హర్ మమ్స్ ఫుడ్ ఇస్ ఫ్యాబులస్. ఇంకా ఆవిడ పచ్చళ్ళు కానీ కూరలు, షీఈ్ అమేజింగ్. సో ఐ లవ్ దాట్. మా నాన్నమ్మ ఇంటికి వెళ్ళినా, మా ఇద్దరు అత్తల ఇంటికి వెళ్ళినా, ఇటు మా పెద్దమ్మ, మై మమ్ సైడ్ ఎవరింటికి వెళ్ళినా ఐ హ్యావ్ వెరీ చాయిస్. ఇంకా అందుకు నేను ఎందుకు చేయాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇక్కడికి వచ్చిన తినడమే పని, హౌస్ హాపింగ్. నేను ఒకటి విన్నాను ఏంటంటే, నిహారిక యాక్టింగ్ యాంకరింగే కాకుండా బ్రహ్మాండంగా మిమిక్రీ చేస్తుందని విన్నా. ఇది నిజమేనా? నువ్వు చెప్పాక నువ్వు చెప్తే నిజం చెప్పాలి సుష్మిత, నిజం చెప్పాలి. కామెడీ చేస్తా, మిమిక్రీ చేయను. నాట్ మిమిక్రీ, సరిగ్గా కొంతే రాదండి బయటికి. ఇమిటేషన్ కదా, సూపర్ ఉండాలి కదా మాత్రం. పవన్ కళ్యాణ్ గారిని అబ్బా, నేను చాలా తక్కువ సార్లు కలుస్తాను కళ్యాణ్ బాబాయ్ని. ఆయన్నే ఇమిటేట్ చేయమని చెయ్యాలి, ఏదన్నా ఒక సినిమా డైలాగ్ పోనీ. ఆయన ఉన్నారు కదండి, ఆయన యాక్టింగ్ చేయడానికి. అసలు నేను అసలు వాళ్ళ యాక్టింగ్ జోలికి కూడా వెళ్ళను నేను. నాకు చాలా అసలు సరిపోను. అందుకని వాయిస్ లో బేస్ లేదు, కళ్ళల్లో ఎక్స్ప్రెషన్ లేదు, అలాగా నేను చేయలేను. లేదు, మీరు ఒకటన్నా చేయాలి. సర్దార్ గబ్బర్ సింగ్ కానీ ఖుషి కానీ జల్సా కానీ సంథింగ్. డైలాగ్ మేము చాలా బ్యాడ్. నా డైలాగ్ చెప్పండి, నేను చెప్తా. ఖుషి డైలాగ్ ఏంటి? అదే భూమికని. భూమికనా? ఓకే, సుష్మిత ఇస్ భూమిక. కమ్ ఆన్, స్టార్ట్. హలో భూమిక లాంటి ఇప్పుడు నల్ల చీర వేసుకుని. కాదు నిహారిక, యాక్టర్లు యాక్ట్ చేయకుండా ఇంకేం చేస్తారు? ఇప్పుడు సుష్మిత గారిని అడిగితే అది తప్పు. నాకు కొన్ని రూల్స్ ఉంటాయండి యాక్ట్ చేయడానికి. లేదు అట్లా యాక్ట్ చేయరు. ఏం చేయాలి? ఫస్ట్ స్క్రిప్ట్ చదవాలి, తర్వాత కాంట్రాక్ట్, పేమెంట్, పర్ఫార్మెన్స్. నో, వన్ డైలాగ్, కమ్ ఆన్. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. ఓకే, ఆ లాస్ట్ వస్తే చాలు. చాలా నాకు ఇమిటేట్ చేసినట్టు. ఓకేనా? వచ్చిందా? కెమెరాలో వచ్చింది, అది తీసుకున్నారా? రాలేదా? ఏంటి? వాట్ వన్స్ అగైన్? లేదు. వాట్ వచ్చిందా? కానీ మీరు అలా ఏంటి పద్యం అప్ప చెప్పినట్టు చెప్తే ఎట్లా? ఏది నిన్న సినిమా చూడలేదా? నాకు మాడ్యులేషన్లు ఉండవు. వన్ మాడ్యులేషన్, సింగిల్ మాడ్యులేషన్. సుష్మిత నీట్లో చదువుకుని లండన్ వెళ్ళి అక్కడ ఫ్యాషన్ కోర్స్ చేసి రిటర్న్ వచ్చాక డైరెక్ట్గా ఫిలిమ్స్లో చేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చారా, లేకపోతే యూ హ్యాడ్ సంథింగ్ ఎల్స్ ఇన్ యువర్ మైండ్? మీరేదో డేలా అని ఒక లేబుల్ కూడా. డేలా ఇస్ మై లేబుల్.
తిరిగి వచ్చిన తర్వాత ఐ స్టార్టెడ్ మై లేబుల్ అండ్ ఐ సప్లై టు స్టోర్స్ హియర్. తర్వాత ప్రైవేట్ లైక్ కస్టమైజింగ్ టైలర్ మేడ్ క్లోత్స్ ఫర్ పీపుల్ అవన్నీ చేశాను. బట్ సమ్హౌ ఫిల్మ్స్ కెప్ట్ కాలింగ్ మీ బ్యాక్. సో ఐ గాట్ పుల్డ్ బ్యాక్ ఇన్ టు ఫిల్మ్ ప్రాజెక్ట్స్. బోత్ వర్ ఎంజాయబుల్. రెండు నాకు చాలా ఇష్టమైన ఏరియాస్. రెండు నేను అంత సిన్సియర్గానే చేశాను. But after that, I got busy with kids and I had a big break. And that was I think, the most memorable part of my life. My 2 kids are the most entertaining parts. My life also. Of our life also. My life kuda entertaining part. They're very entertaining. So I enjoyed being a mom thoroughly. Now I think it was time for me to get back to work. So they support me a lot. నేను చెప్పినట్టు చెన్నైలో ఉంటారు మా ఫ్యామిలీ, మై హస్బెండ్ అండ్ కిడ్స్, అండ్ ఐ వర్క్ హియర్. సో ఐ ట్రావెల్ అ లాట్. ఐఎమ్ నాట్ దేర్ విత్ దెమ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. అయినా సరే చాలా సపోర్టివ్గా ఉన్నారు పాప. ముగ్గురు, మై హస్బెండ్ అండ్ 2 kids. సో వాళ్ళ వల్లే నేను ఇంత ఈజీగా, ఇంత శ్రమ లేకుండా హ్యాపీగా మైండ్ పీస్ఫుల్గా పెట్టుకుని పనిచేశాను. సో రియలీ బికాస్ ఆఫ్ దెమ్. ఐ థింక్ వాళ్ళు కిడ్స్ లేరు కదా నువ్వు ప్రీవియస్ గా స్టైల్ చేసినప్పుడు చూడడం ఇదే కదా. వాళ్ళకి అది తెలియదు అసలు దట్ ఐ స్టైల్ ఫర్ ఫిల్మ్స్ అని. ఇప్పుడు తెలుస్తుంది. ఇట్స్ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫర్ దెమ్. Samhita is very second daughter. Okay. Now she's inspired. Yeah, very thrilled. టైటిల్స్ లో నా పేరు చూసి చాలా థ్రిల్ అయిపోయారు. పిల్లలా? ఓకే. I know it's a comeback film, చిరంజీవి గారి ఫిలిం, బిగ్ ప్రాజెక్ట్, చరణ్ ప్రొడ్యూసర్. I think all ఏదో ఒక ఫుల్ మీల్స్ లాగా కదా. Yeah, it was a festival for them. So they didn't know the scale of the whole thing, but వాళ్ళకి ఏదో పెద్ద పండగ లాగా they enjoyed themselves a lot. జనరల్గా చూస్తుంటే ఒక ఫ్యామిలీలో ఇలాంటి అంటే ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అందరం కలిసి చేసేద్దాం, ఒక టీం వర్క్ లాగా పనిచేద్దాం అన్న ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. బట్ ఎంత ఉన్నా కూడా చిరంజీవి గారి ఫిలిం అంటే ఒక బాధ్యత కూడా ఉంటుంది. సో ఆ బాధ్యత అందరి మీద ఈక్వల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు అసలు స్టైలింగ్ అంటే అది కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, ఇట్స్ మోర్ ఫోకస్డ్. అండ్ ఏదన్నా ఒక్క మిస్టేక్ జరిగినా, ఒక్కటి అటు ఇటు పోయినా సరే చాలా దారుణంగా ఉంటుంది పరిణామం. కరెక్ట్ కదా. అండ్ ఆ పూర్తి కాన్సిక్వెన్సెస్ అర్థం చేసుకునే ఎంటర్ అయ్యాను ప్రాజెక్ట్లో. సో అందుకు నా 100% మై హార్ట్ అండ్ సోల్, ఎవ్రీథింగ్ ఐ ప్రయారిటైజ్ దిస్ యాజ్ ద ఫస్ట్ ఇన్ మై లైఫ్. ఈ లాస్ట్ 6 monthsలో ఇంకా ఇదొక్కటే వాజ్ మై ప్రయారిటీ. అండ్ ఐ వర్క్ రియలీ సిన్సియర్లీ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో దట్స్ వై ఐ థింక్ ఈ మాత్రం రిజల్ట్స్ కనబడినాయి అనుకుంటా. నేను ఎక్కడ షార్ట్ కట్స్ అని పర్వాలేదు నేను కాంప్రమైజ్ అవ్వడం అవన్నీ చేయాల. ఐ రియలీ గేవ్ 100%. And we had good team which helped us. Like Indrakshi also was, thankfully she's also on the same page. నేను చెప్పింది తను క్విక్గా అర్థం చేసుకుని తిరిగి మాకు రిసోర్సెస్ ఇవ్వడం. సో దట్ రియలీ హెల్ప్డ్ ఆల్ ఆఫ్ అస్. సో దానివల్ల ఐ థింక్ వీ కుడ్ ఆల్ ఆఫ్ అస్ గేవ్ అవర్ 100% టు దిస్. ఒక విషయం చెప్పండి సుష్మిత, మీరు ఇప్పుడంటే ఓకే యూస్ డూయింగ్ స్టైలింగ్ అండ్ ఆల్, స్టార్టెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ మీరు ఒక చిన్న సైజ్ ఫైర్ బ్రాండ్ అని కూడా విన్నాం మేము. అంటే కొంచెం ఎలా ప్రేమ, ఎలా అంటే నేనే వినలేదు ఇలా. ఒక్కసారి మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారా? నిహారిక నా లైఫ్ పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయింది. నాకు వెళ్ళాలని నేను ఇక్కడ ఉంటా, మీరు వెళ్ళండి. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు మీరు ప్రచారంలో వెళ్ళారు ఒకసారి. ఒక్కసారి సంచలనం సృష్టించారు. ఒక టీవీ ఛానల్ కి మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ టీవీ ఛానల్ రియల్లీ ఐ సా దట్, ఐ హ్యాపెన్ టు సీ దట్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో మీరు అసలు ప్రజారాజ్యం పార్టీ గురించి, వాటి విధి విధానాల గురించి, రాజకీయాల గురించి, తెలుగుదేశం పార్టీ గురించి అన్నీ మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ ఇట్ వాజ్ అరౌండ్ 8 to 10 minutes. I am not able to recollect the timing. ఎగ్జామ్స్ గుర్తులేదు. బట్ అప్పుడు బాగా ప్రిపేర్ అయ్యారా, లేకపోతే మీకు ఆల్రెడీ అంటే పేపర్లు చదవటం ఆల్రెడీ కనెక్టెడ్ ఉన్నారా? కరెంట్ అఫైర్స్ అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏంటి? మామూలుగా అయితే అంత కాదు ప్రేమ. జనరల్ న్యూస్, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ తప్ప నాట్ వెరీ ఎవ్రీడే పేపర్ చదవాలని ఏం లేదు. See, but at that point, like I said, I believe in my father so much. And something that ఆయన పర్సనల్గా he feels something strongly for a cause or for a purpose అన్నప్పుడు నాకు, for me it's just second nature.
I just go blindly with what he's doing because not his daughter, I'm his follower. So ఆయన vision గురించి కానీ ఆయన believes what he wanted to project PRP as is what I also truly believed, and I really felt at that point very sincerely about the party, and I really wanted to support him. So appudu chesinavani, it was seriously a sincere effort from my side as his daughter, as his supporter. So appudulo those were current issues at that point. So I had to speak out and voice my opinion. And when you're younger, you're more fearless. So that's why I think India needs a lot of youngsters, young blood, young fresh thoughts, which are free from. I don't really regret anything at that point, what I've done, because when your mind is fearless, no, I think a lot of truth comes out, a lot of revolution comes out, and danvalle mana any country progresses when there is something so sincere out of the youngsters and the youth of the country. అయితే లైక్ ఎనీ చిరంజీవి ఫ్యాన్ మేము కూడా చాలా మిస్ అయ్యాం చిరంజీవి గారిని. 10 ఏళ్ళు ఇంత గ్యాప్, ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు స్క్రీన్ సిజిల్ చేస్తారా అని వెయిట్ చేశాం. అండ్ మీకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇన్నేళ్లతో అనిపించిందా, అరే పాలిటిక్స్ వాజ్ నాట్ రైట్ ఫర్ హిమ్, ఇక్కడే ఉండాలి, చిరంజీవి గారు ప్లేస్ అంటే సినిమాలు, రాజకీయాలు కాదు? I think politics was not right అని అయితే అనిపించలేదు at that point. But definitely movies, he has to do both. And he shouldn't miss films for anything. For anything in life, he shouldn't give up this. And matram always we felt. But oka person life lo oka inta amount of time e untadi. You can't put your foot there, here, everywhere. It's not possible physically also for him to do. So Antukana at that point, he had to give his 100% and give the best shot that he could. Whether it worked or didn't work, he gave his sincere best. And I think he missed films too much, or the film industry missed him too much that he had to draw him back, like a magnet vachi malli. So all of us are really happy. We missed him a lot in films. అండ్ చాలా మంది 10 ఏళ్ల క్రితం అంటే నిహారిక లాంటి వాళ్ళు కూడా వెరీ 10-12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉండుంటాయి నిహారిక. అంటే ఆ ఏజ్ పిల్లలు ఎవరు చిరంజీవి గారి ఆరా ఇమేజ్, ఆ డాన్స్ అంత కనెక్ట్ కాలేదు. సడన్ గా 10 years మాట్లాడుతున్నారు. మా నాన్న ఫస్ట్ నాకు వచ్చి ఇట్లా నీకు చెప్పాలి ఎలా చెప్పారో మా నాన్నకు ఆ న్యూస్, డాడీ పాలిటిక్స్లోకి వెళ్తున్నారంట. అయితే ఏంటి అంటే సినిమా చేయకపోవచ్చు. యూ వోంట్ బిలీవ్ ఐ క్రైడ్. ఎక్కెక్కే డాడీ ఇంట్లోనే చెప్పారు, డాడీ లోపల టీవీ రూమ్లో ఉంటే బయట చెప్పారు. ఎక్కెక్కే ఇచ్చాను అన్న డాడీ సినిమా ఎందుకో అని పిచ్చి వచ్చేసింది అంతే డాడీ అంటే. అలా ఆయన మూవీలో చూడడం ఏంటి సినిమా చేయరా, వాట్ ఆర్ టాకింగ్. We're so used to seeing him in this Ramanadu Studios ilaga. So obviously it was a big heartbreak for us that he didn't have time to do both. We weren't mad about politics, but we wanted fine. him in movies. You do that, you do this also. Rendu cheyali. Kani idi vaitu ma kosam matram idi cheyali. సో బిఫోర్ వి ఎండ్ ద షో చాలా ఇంపార్టెంట్ ఒక 3 questions అడగాలి మిమ్మల్ని. అంటే జనరల్గా చిరంజీవి గారి సినిమాల్లో చాలా మీరు బాగా ఇష్టపడి చూసి ఎంతో ఎంజాయ్ చేసిన సినిమా మళ్ళీ ఇప్పుడు ఎవరైనా రీమేక్ చేస్తే, అగైన్ రీమేక్ కాదు, దాన్ని సీక్వెల్ లేకపోతే అనదర్ టైం చేస్తే, ఇప్పుడున్న మన జనరేషన్ చరణ్ తేజ్, సాయిధరన్ తేజ్ వీళ్ళందరూ ఎవరెవరు ఏ సినిమా చేస్తే బాగుంటుంది? నేను డాడీ సినిమా ఎవరు రీమేక్ చేయాలని కోరుకోను. నంబర్ 1 ఎవరు. అందుకని హైపోథెటికల్ క్వశ్చన్ ఏ సినిమాకి ఎవరు సూట్ అవుతారు అడిగాను. చరణ్ని అడిగాను, డాడీని కూడా అడిగాను. కానీ ఇంకెవరిని చూడలేనండి నేను నిజంగా. చరణ్ ఇస్ సూపర్, ఇస్ ఫెంటాస్టిక్ ఇన్ వాట్ చరణ్ డస్.
నేను డాడీ అంత యాక్టింగ్ డాడీ చేస్తే డాడీ అంతే. నేను అసలు ఈ క్వశ్చన్కి ఆన్సరే చెప్పలేను. ఇది టూ మచ్ కదా సుష్మిత. That's how I am. డై హార్డ్ ఫ్యాన్. That's how I am. నేను ఇంకేది చూడలేను. ఇంకా ఆయన చేస్తారండి, ఇంకా ఆయన చేశారు అంతే. ఆయనే మళ్ళీ చేయడం చేస్తారు, ఎందుకు నాకు అర్థం కాదు. ఎవరు చెయ్యరు. బట్ నేను అనేది ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. దట్స్ ఐ యామ్ సేయింగ్ హైపోథెటికల్. ఒక వైల్డ్ ఇమాజినేషన్. నేను నేమ్స్ చెప్తా. ఓకే, ఫస్ట్ బన్నీకి అర్జున్ గుర్తొచ్చింది. ఓకే బన్నీ. రౌడీ అల్లుడు. రౌడీ అల్లుడా? I think Bunny will do fantastic. What do you say? నువ్వు చూసి నీకు గుర్తుందా అసలు రౌడీ అల్లుడు? I think Bunny will do really well in that. Charan should do జగదేక్ వీరుడాతలోక సుందరి. ఓకే, డాడీ కూడా అదే చెప్పారు కదా? డాడీ కూడా అదే చెప్పారు. I really think it suits him, that role. Gang leader, I think Teju should do. కేజీ షుడ్. వరుణ్కి ఏంటి ఎంత కష్టం మా అన్న కోసం ఆలోచించడం. ఒక క్యారెక్టర్ మోల్డ్ చేయాలంటే చాలా కష్టం. టెల్ మీ, ఈ వరుణ్ నాకు ఒక్కటే దొరకట్లేదు. నువ్వు నేను అందరివి చెప్పాను. మా అన్నక మీరు చెప్పండి. నేను చెప్పనా? నేను 3-4 పేర్లు చెప్తా. అబ్బా చెప్పండి. టాగోర్, స్టాలిన్. అదే అన్నాను ఐకానిక్ వద్దని. ఐకానిక్ ఫిల్మ్స్. Nobody can replace. రుద్రవీణ. అబ్బా He can. Seriously? I think so. Yes. ఎంత వాట్ కోఇన్సిడెన్స్. మాది సినిమా. Yeah. I think Rudravina is a perfect film for Varun to do. అవునా? Yeah. నేను ఏ సినిమా He has that depth in character. No, you wait for the answer. I will come to you. సరే, నిహారిక ఏ సినిమా చేయాలి? చిరంజీవి గారిది. చిరంజీవి గారిది అంటే ఎలాంటి role you mean? చిరంజీవి గారి ప్లేస్ లోనే. ఓహో అలా అంటారా? ఓకే. ఐ థింక్ ఐ షుడ్ డూ శంకర్ దాదా ఎంబీబీఎస్. I think so. Perfect. She should do Shankar Dada MBBS. That will be perfect. చాలా అసలు she'll do equally, I think, well. ఓకే సూపర్. అది యాక్చువల్ గా తనకు అది చెయ్యాలని ఉంది. తన మనసులో అది పెట్టేసుకుంది. ఇది ఎప్పుడెప్పుడు మన నుంచి వస్తుందా అని ఎన్నిసార్లు వెన్ ఐమ్ లైక్ ఫీలింగ్ బోర్డ్ కూడా కాదు అసలు, అది చాలా డల్ గా ఉంది, ఏంటి రోజు ఇలా నడుస్తుంది అంటే నేను శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీస్ పెట్టుకొని చూస్తాను. వన్ మూవీ అండ్ రీసెంట్ గా చంటబాయ్ స్టార్ట్ చేశా. హలో మిస్ జ్వాల. Hello Miss Jwala. సరే, నెక్స్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వీళ్ళలో ఎవరు చేస్తే బాగుంటుంది? ఏ సినిమా ఎవరు చేస్తే బాగుంటుంది? అబ్బాయి కూడా అంతే. ఆయన మేనరిజం ఎవరు తీసుకుంటారండి? ఎవరు చేయగలరు ఆ స్టైల్? బన్నీ ఏం చేయాలి? చరణ్ ఏం చేయాలి? వరుణ్ తేజ్ అండ్ సాయి ధరమ్ తేజ్ అండ్ నిహారిక. నేను మళ్ళీ ఖుషి చేస్తా. You take rest. Take off Kushi. నా ఫేవరెట్ సినిమా అది, సో ఐ టేక్. ఓకే, Let Charan do అత్తారింటికి దారేది. ఓకే, ఎస్. Very recent, but still, I think he can still do. బన్నీ షుడ్ డు గబ్బర్ సింగ్. Gabbar Singh, really? నో, నేను కొంచెం మాస్ క్యారెక్టర్. Teju should do Gabbar Singh. తేజు షుడ్ డు గబ్బర్ సింగ్. ఓకే, డన్. Think so? Yeah. I think Bunny Anna should do Badri or something. Badri. Bunny should do Badri. That's a very nice role. Varun should do Kushini. Sorry, you give it up. Yeah, okay. Okay, I want Varun to do. Okay, నేను చేసిన మన చేసిన ఒకటే. Yeah. Siri should do. He also has a very different character. I mean, the way his acting skills are. జల్సా మర్చిపోయారు మీరు. హే ప్లీజ్ నేను జల్సా చేస్తా. హే ప్లీజ్. Niharika will do Jalsa. ఓకే, డన్. శ్రీకమ్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. Sure. So I'll do Jalsa. It's okay. Don't worry, నేను జల్సా చేస్తా. Siri should do Annavaram. అన్నవరం. ఓకే, It's a very different angle of brother brother sentiment. So he should try that. ఫైనలీ ద థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మీ ఇద్దరి మధ్య ఎప్పుడైనా గొడవ వచ్చుంటే ఏ సందర్భంలో వచ్చింది? అదేమన్నా మీకు గుర్తుందా? ఆ టైంలో ఏ స్థాయి దాకా వెళ్ళిపోయింది? ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉన్నారు? నేను అనేకతో గొడవ పెట్టుకునే అంత ధైర్యం చేయనుగా. అంత ధైర్యం లేదు నీకు? ధైర్యం లేదు నాకు. No, never actually. సీరియస్లీ? అసలు మీ ఇద్దరి మధ్య ఎలాంటి See, I think అభిప్రాయ భేదాలు? both of us got closer after I got married and ఇప్పుడు. Until then our gap was too big for us to be friends. So you know how girls and sisters especially, they get closer when they get older. And then they become lifelong best friends.
So my younger sisters, Srija and me also got closer after I got married. And with her also it was like that. I think నేను నీతో క్లోజ్ అవ్వకంటే ముందు సీతక్కతో yeah, she was, because వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ తక్కువ కాబట్టి వాళ్ళిద్దరు ఫస్ట్ క్లోజ్ అయిపోయారు. తర్వాత నేనంటే అప్పుడు కొంచెం భయం, అప్పుడు నన్ను వాళ్ళ గ్యాంగ్ లోకి జాయిన్ చేసుకున్నారు. ఓహో, So, but చేయాలి. but so never fought. I don't hope to fight also. Touch wood. Please Okay. touch wood అన్నకు. నీతో కూడా అవుతుంది నాకు. ఓకే, సో ఎనీ ఇమోషనల్ ఇన్సిడెంట్ మీ ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఎనీ వెరీ ఇమోషనల్ మూమెంట్ We just started our journey as a couple actually. ఎన్నేళ్ల క్రితం? ఇయర్స్ కూడా కాదనుకుంటా, అంటే మేము మాట్లాడుకున్నాం, we were always the same whenever we spoke, కానీ ఏమో అసలు హన్యక I think after your professional journey started. Yeah, actually yeah. Honestly, after when she took the decision of getting into films. ఫిలిమ్సా లేకపోతే యాంకరింగ్ మొదటి నుంచి అప్పటి నుంచి? అంటే యాంకరింగ్, అంతే, it's almost both 2012 around same time. Yeah, yeah. 12 కదా, 2012 12 13 లేదు 14. Yeah, 14. యాంకరింగ్ స్టార్ట్ చేసి 14, 15, no, 13, 14 Yeah, I did 13. 13. 13, So 14. అప్పటి నుంచి we really she also grew up. పెద్దదైంది అప్పుడే. And she started working, so from then we started getting very very close. We hang out a lot. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను I call her. But it don't come. చిరంజీవి గారు నిహారికని వసపిట్ట వాగుడికాయ అని అంటుంటారు ఎప్పుడు. ఎప్పుడైనా అంటే ఈ సౌండ్ పొల్యూషన్ ఆయన ఎప్పుడన్నా ఇరిటేట్ అయ్యారా? డాడీ అబ్బా చాలా నేను చెప్తా ఒక వెరీ గుడ్ ఎపిసోడ్ ఐల్ టెల్ యూ. మేము యూజువల్గా ఏ సినిమా అయినా ప్రీమియర్స్ చేసుకుంటాం కదా, ప్రివ్యూస్ చేసుకుంటాం ప్రసాద్ ల్యాబ్లో. ఎప్పుడు మా అన్న కూర్చుంటాడు డాడీ పక్కన, అదేదో సినిమా మా అన్న రాలా, నేను పక్కన కూర్చొని నాకు చెత్త అలవాటు ఉంది, ఆ సినిమా నేను ముందే చూస్తే పక్కన వాళ్ళు ఫుల్ చోళ్ళు చెప్పేస్తా. నేను సీట్లో చాలా పెద్ద సీట్ ఉంది, నేను ఇంతే ఉన్నా చిన్నపిల్ల, అటు తిరుగుతున్నా ఇటు తీసుకున్నా, బాసపెట్లు వేసుకుంటున్నా, ఇలా అయినా క్లీన్ అవుతున్నా, గమగుండా క్వైట్గా ఉండి అటు ఇటు తిరగకు మాట్లాడగా. ఓకే దాన్ని మాట్లాడద్దు అనడం మాత్రం ఇట్స్ లైక్ డోంట్ బ్రీద్ లాగా ఫర్ నిహా. సో ఇట్స్ నాట్ పాసిబుల్, సారీ. అన్నెసరీగా మాట్లాడను, నెసరీగా ఎక్కువ మాట్లాడుతుంది. కానీ ఎంత మిస్ అవుతుంది అనేక నేను లేనప్పుడు, చాలా మిస్, బోరు. సుష్మిత, ఒక రోజులో ఇన్ ఎ డే ఎంత అంటే ఎన్ని నిమిషాలు మనం తనని మాట్లాడకుండా అయ్యో చిన్నప్పుడు మా అమ్మ నాకు మాక్సిమం తను నిద్రపోయినప్పుడే, నిద్రపోయినప్పుడు, లేకపోతే ఇంకా చాలా దరిద్ర మూడ్లో ఉంటే అప్పుడు తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది చెత్త మూడ్, బ్యాడ్ మూడ్ లో ఉంది నిహా అని, బ్యాడ్ మూడ్ లో ఉన్నా అని తెలుస్తుంది అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ ప్రేమ. లైక్వైజ్. ఏమైనా మిస్ అయ్యామో లేదో మనకు తెలియదు కానీ, బట్ జరిగినంత వరకు మాత్రం చాలా ఇంట్రీగింగ్ గా, ఎన్రిచింగ్ గా, ఎంటర్టైనింగ్ గా. థ్యాంక్ యూ, యు ఆర్ గ్రేట్ కంపెనీ. వెరీ వెరీ నైస్ హ్యావింగ్ కాన్వర్సేషన్ విత్ యు. బట్ మనం సారీ, హ్యావింగ్ డైలాగ్ విత్ యు. మనం ఆ వీడియోస్ చేయాలి, హెల్దీ ఫుడ్. షూర్, దట్స్ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. అండ్ మెనీ పీపుల్ షుడ్ నో, చాలా మందికి తెలవాలి ఎలా హెల్దీగా తినాలి, హెల్దీగా లైఫ్ లీడ్ చేయాలని. సో నిహారిక షుడ్ హెల్ప్ మీ ఇన్ దట్. ఐమ్ ద ప్రొడ్యూసర్. కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి నా రెసిపీస్ అందరి మీద ఎక్స్పెరిమెంట్ చేసి బుక్ రాసి బుక్ రాద్దాం, అప్పుడు విల్ గెట్ టు యూ. No, but seriously, Prema, thank you so much. Hanyaka first, online kadu live interview. Yes, newspaper interview. Video interview format. ever. That very happy because I was a part of it. I am equally happy and I'm feeling so great and honored. ఎందుకంటే సుష్మిత ఇంతవరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అది నాకే ఇచ్చింది. సో I should take all the pride. Thank you, అంతే కదా? Don't you think so? I should take all the pride. Thanks for giving me this opportunity. Thank you so much. Thank you. Thank you. Watch me, Sushmitha and Niharika In Dialogue with Prema, only on iDream.